సార్ మనం పూణేలో ఒక సంఘటన చూసాం. అంటే దాదాపు 600,00,00,000 ఆస్తుంది ఆ బిజినెస్ మ్యాన్‌కి. రీసెంట్ గానే ఎంగేజ్‌మెంట్ అయింది. తీరా చూస్తే ఆ ఎంగేజ్‌మెంట్ పెళ్లి చేసుకునే అమ్మాయే అతన్ని లోయలో దోసేసి చంపేసింది సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ న్యూస్ వైరల్ అవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి సంఘటనలు పెరిగిపోవడం కూడా చూస్తున్నాం. ఎలా చూస్తారు మీరు దీన్ని? ఏం చూడడం మగవాడి పరిస్థితి అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు సంస్కారం, సాంప్రదాయం, అణకువతో ఉండేటటువంటి మహిళ ఈరోజు కారణం ఏదైనా మగవాడిని చంపే స్థాయికి వెళ్ళిపోయింది. అది కారణం ఏదైనా అవ్వచ్చు. కాకపోతే ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషిని చంపినట్లయితే తన జీవితం పాటు చనిపోయిన వాడి జీవితం నాశనం అయిపోయినట్టు, చంపిన వ్యక్తి జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఈ మధ్య కాలంలో సరైన ఉమ్మడి కుటుంబాలు లేక, సర్ది చెప్పేవాళ్ళు లేక, మంచి చెప్పేవాళ్ళు లేక, ఈ సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా మా యువతపై పడి, యువత తన జీవితాలు వారు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. అలాగే యువతకు చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తిని మనం చంపినట్లయితే చంపిన వ్యక్తి హాయిగా వెళ్ళిపోతాడు. బతుకున్నవాడే కర్మ శిక్ష అనుభవిస్తాడు. తప్పనిసరిగా చట్టం మాత్రం వదిలిపెట్టే సమస్య ఉండదు. ఇంత వయసులో ఒక 20 సంవత్సరాల వయసులో మనం మర్డర్ చేసినట్లయితే 40 సంవత్సరాల వయసులో ఒకవేళ రిటర్న్ వస్తాం. ఒకవేళ మర్డర్ తిరిగిని బట్టి 40 సంవత్సరాల వయసులో వచ్చినా అప్పుడు వయసు అంతా అయిపోయి జీవితం నాశనం చేసుకున్నట్టే కదా. కాబట్టి నేనేమంటానంటే, జాగ్రత్తగా మీ జీవితాలు మీకు బాగుండాలంటే పరిష్కార మార్గం ఆలోచించండి. ఖచ్చితంగా పరిష్కార మార్గంగా ఈ చంపుకోవడాలు, ఈ పాతుకోవడాలు పక్కన పెడితే, మీకు ఏదైనా అవసరం లేదన్న వస్తువును వదిలేయండి. అవసరం లేదనే పని మీరు చేయండి. లేకపోతే 10 మంది నలుగురు పెద్దలను కూర్చోబెట్టుకుని మాట్లాడండి. అంతే తప్ప ఇష్టానుసారంగా ఒకరినొకరు చంపుకుంటా పోతే మీ జీవితాలు నాశనం చేసుకున్నట్టే. నేను పోలీసు వారికి కూడా ఈ సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య యువత నిష్కారణంగా, అకారణంగా ఊరికే ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. మరి ఎందుకు జరుగుతుంది ఇది? కుటుంబ బాంధవ్యాలు కరెక్ట్గా లేకపోవడం వల్ల, వారికి మంచి చెప్పే పెద్దలు లేకపోవడం వల్ల, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయి సింగిల్ కుటుంబాలు వచ్చిన తర్వాత ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది మరీ నిష్కారణంగా పిల్లలతో పాటు ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. ఇప్పుడు చనిపోవడం అయితే పుట్టడం ఎందుకు? చనిపోయే ధైర్యాన్ని బతకడానికి ఉపయోగించాలి. అలాగే చంపే ధైర్యం ఉన్నప్పుడు మీకు బ్రతకడానికి మీరు ఎందుకు ఉపయోగించట్లేదు? ఆ వ్యక్తిని ఎందుకు వదిలేయాలని మీరు అనుకుంటలేదు? మీ జీవితాన్ని మీరు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. ఖచ్చితంగా జీవితంలో ఒక వ్యక్తిని మనం ప్రాణం తీసినట్లయితే మన జీవితం కూడా నాశనం అయిపోయినట్లే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకుని మీ జీవితాన్ని మీరు నిర్మించుకోండి. చక్కగా పెద్దల సలహాలు వినండి. మీకు ఇంకా కుదరకపోతే కౌన్సిలింగ్కి వెళ్ళండి తప్ప ఇలా ఒకరొకరు చంపుకొని మీ జీవితాలను నాశనం చేసుకోకండి. అమ్మాయి పేరెంట్స్ వైపు నుంచి ఏమైనా తప్పు ఉందా? అంటే బలవంత పెళ్లి చేయడం ఇటువంటివి చెప్పినప్పుడు అలాంటివి ఏమి ఉండవండి. ఇప్పుడు అంతా మనిషిని చంపేసేటటువంటి గట్స్ ఉన్నప్పుడు, నాకు ఆ వ్యక్తి ఇష్టం లేడు అని చెప్పడానికి ఏమైందంట? ఒక మనిషిని చంపే తెగింపు నీలో ఉన్నప్పుడు, ఆ మనిషి నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను, లేకపోతే ఆ మనిషితో నేను కాపురం చేయలేను అనేటటువంటి చెప్పడానికి ఏమైంది? నీ జీవితాన్ని ఆ జీవితాన్ని నాశనం చేసుకోవడం కాకపోతే ఇలాంటి పనులు ఎందుకంటున్నాను? తెలుగు తక్కువగా ఆలోచించకండి, మిచ్యూర్గా ఆలోచించండి. మీకు తట్టకపోతే పెద్దల మాటలు వినండి, నలుగురు సలహాలు వినండి. మీ జీవితాన్ని మీరు బాగు చేసుకొని పుట్టినందుకు చావకండి, చంపకండి. ఇదేనా అని చెప్పి. సత్య గారు పూణేకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ ని కాబోయే భార్య అంత లోయలో తోసేయడం జరిగింది, చంపేసింది. సో ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తం కూడా వైరల్ అవుతుంది. ఎలా చూస్తారు మీరు? ఒకప్పుడు ఆడవాళ్ళని మగవాళ్ళు చంపేసేవారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది అన్నమాట. మగవాళ్ళని ఆడవాళ్ళు చంపుతున్నారు. ఆడవాళ్ళలో కూడాను శూర్పణఖలు, తాటకిళ్ళు, హోలికలు, కైకేయిలు ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు. సో ఇప్పటికైనా కానీ మగవాళ్ళు బుద్ధి తెచ్చుకోండి. అమ్మాయిని ప్రేమించే ముందు అమ్మాయి అసలు డబ్బు కోసం ప్రేమిస్తుందా, శారీరక సుఖం కోసం ప్రేమిస్తుందా, ఇంక దేనికోసం ప్రేమిస్తుందని ఒక అమ్మాయిని పూర్తిగా స్టడీ చేసి అప్పుడు లవ్ చేయండి, తర్వాత పెళ్లి వరకు వెళ్ళండి. సో చాలా దురదృష్టకరం అండి. విదేశీ సంస్కృతి మన ఇండియాకి కూడా వచ్చేసినట్టుంది. తక్షణమే మహారాష్ట్ర గవర్నమెంట్ రంగంలోకి దిగి
ఆ ఇద్దరు ప్రేమికులు ఉన్నారు కదా, ప్రేమికులు సెంట్రల్ తిహార్ జైలుకి పంపించాలని, ఉరి కూడా తీసేయాలని నేనైతే మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను మహారాష్ట్ర గవర్నమెంట్ కి. ఇప్పుడు అతనికి 600 కోట్లు ఆస్తుంది, చనిపోయిన అతని వ్యక్తికి అంత డబ్బు ఉంది, 17 కోట్లు పెట్టి ప్యాలెస్ బుక్ చేశాడు, అంతకుముందు చాలా సెలబ్రేషన్ చేశాడు, అంతా చేసినా కూడా అమ్మాయి ఒక ప్రేమికుడి కోసం ఇలా చేయడం అంటే మామూలుగా చెప్పేస్తుంటే అయిపోయి పెళ్లి ఇష్టం లేదు ఇంకొక అబ్బాయిని ప్రేమ, ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు? వార్తల్లో ఏమని వస్తుందంటే కాబోయే భర్త రిచ్ బిజినెస్ మ్యాన్, ఆమె లవ్ చేస్తున్న లవర్ కూడా రిచ్ అని విన్నాను. సో ఇంట్లో వాళ్ళది కూడా కొంత తప్పు ఉందని నేను అనుకుంటున్నాను. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా తప్పు ఉంది. అసలు అమ్మాయి మనసులో ఎవరైనా ఉన్నారా ఏంటి తెలుసుకున్న తర్వాత మ్యారేజ్ అరేంజ్ చేసి శుభలేఖలు ప్రింట్ చేస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ విషయంలో, ఈ దుర్ఘటనలో కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు, అమ్మాయిది ఎంత తప్పు ఉందో అమ్మాయి తల్లిదండ్రులు కూడా అంతే తప్పు ఉంది. బలవంతం పెళ్లిళ్ళు దయచేసి చేయకండి. చేస్తే ఏం జరిగిందో చూశారు కదా. ఆమెకి ఎటువంటి శిక్ష పడాలి? ఖచ్చితంగా ఉరిశిక్ష చేయాలండి. ఒక మనిషిని చంపేశారంటే దానికి ఉరిశిక్ష ఉంది కదా. లేకపోతే మళ్ళీ సెంట్రల్ జైలుకి తీసుకెళ్లి 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు జైల్లో ఉంచి మళ్ళీ వదిలిస్తే మళ్ళీ వాళ్ళు అట్లాంటివి చెయ్యరని ఏంటి గ్యారంటీ? ఉరిశిక్ష వేయాలి ఇద్దరికి కూడా. అది కూడా 1 మంత్ లోగానే జరిగిపోవాలి. మరీ సంవత్సరాలు టైం అనేది తీసుకోకూడదు. రాజ్యాంగం మారాలన్నమాట. ఎందుకంటే ఇది రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు దొరికిపోయినారు కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళిద్దరిని చెంచల్గూడ జైల్లో ఉరిశిక్ష వేయాలని నేనైతే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.